మేము చాలా ఆర్గానిక్ స్టోర్స్ చూస్తుంటాం. మా ప్రోడక్ట్ ఇంత రేట్ ఎందుకంటే మేము ఆర్గానిక్ గా పండిస్తున్నాము, మీది నార్మల్ ఇది తీసుకోండి కావాలంటే అంటారు. ఏంటి ఆ డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే ఆర్గానిక్ గా గ్రో చేసినప్పుడు మనము ఫర్టిలైజర్స్ ఏంటంటే ప్లాంట్ కి హై ఈల్డ్ వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేయడానికి అని చెప్పి ఫర్టిలైజర్స్ ఇండియాకి 1960లో గ్రీన్ రెవల్యూషన్ అని ఒకటి వచ్చింది. బిఫోర్ దట్ ఇండియా మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్, లైక్ ట్రెడిషనల్ ఫార్మింగ్, ఓన్లీ కౌ డంగ్, కవ్ యూరిన్ ఇవి మాత్రమే యూజ్ చేసి ఫార్మింగ్ చేసేవాళ్ళు బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇండియాలో పాపులేషన్ పెరిగిపోతుంది, పండించే వాళ్ళు తక్కువైపోయారు, ఫుడ్ నెసెసిటీ ఉంది అప్పుడు ఇండియాకి, బయట వేరే కంట్రీ పైన డిపెండ్ అవ్వలేక ఇండియాలోనే సెల్ఫ్ గా సోర్స్ చేసుకునేలాగా హై ఈల్డ్ వెరైటీస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. గవర్నమెంట్ ఇంకా సైంటిస్ట్ కలిసి హైబ్రిడ్ వెరైటీస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఫర్టిలైజర్స్ ని, కెమికల్ ఫర్టిలైజర్స్ ని ఇవన్నిటిని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటంటే ఒక టైం పీరియడ్ కి బూస్ట్ చేయగలిగింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ కెమికల్స్ అవన్నీ కూడా మన సాయిల్ ఫర్టిలిటీని దెబ్బతీస్తాయి.